ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవాలి. ఎందుకంటే 9 అవర్స్ పర్ డే వర్క్ చేయాలి అనేది ఈ దేశంలో రావాలా అనేది పెద్ద క్వశ్చన్. 996 వర్క్ కల్చర్ దేశంలో రావాలా? అసలు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల వరకు వారంలో 6 రోజులు పనిచేయాలా అంటే 12 అవర్స్ డే స్ట్రైట్. ఈ విషయంలో కార్పొరేట్ దిగ్గజం నారాయణమూర్తి చేసిన కమెంట్స్ వైరల్గా మారాయి. ఇంకా చెప్పాలంటే ఓ సంస్థ ఉద్యోగి తన భార్య డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళక అక్కడి నుంచి కూడా పనిచేయమని బాస్ అడిగేంత వరకు పరిస్థితి వచ్చిందంటే వర్క్ కల్చర్ ఎంత టాక్సిక్గా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, 996 వర్క్ కల్చర్ రావాల్సిన అవసరం ఉంది భారత్లో అంటూ కూడా అప్పుడు నారాయణమూర్తి చేసినప్పటి నుండి కామెంట్ చేసినప్పటి నుండి కొంతమంది ఆయనకి ఎస్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అండ్ నో ఇట్ ఇస్ టాక్సిక్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వర్క్ కల్చర్ టాక్సిసిటీని ఎలా చూస్తారు? అండ్ 996 వర్క్ కల్చర్ ఇక్కడ ఇండియాలో అసలు వర్కౌట్ అవుతుందా? అంటే నారాయణమూర్తి లాగా కంపెనీలో కనుక ప్రాఫిట్స్ కూడా షేర్ చేస్తే వర్కౌట్ అవుతుంది. నారాయణమూర్తి 996 ఏంది 10-7 కూడా పనిచేస్తాడు. సో ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ఆయనకు తన కంపెనీలో వచ్చేటువంటి కోట్లాది లాభాల్లో వాటా ఉంటుంది కదా. మరి ఉద్యోగులకు మీ లాభాల్లో వాటా ఇవ్వండి, వాళ్ళు కూడా యజమానులాగా 996 పనిచేస్తారు. సో యజమానులకేమో కోట్ల లాభాలకు కావాలి, కానీ ఉద్యోగులు మాత్రం యజమానులాగా పనిచేయాలండి. ఎట్లా పనిచేస్తారు? యజమానే వర్కరే కదా. వర్కర్ సాలరీకి పనిచేస్తున్నాడు, యజమాని ప్రాఫిట్ కొరకు పనిచేస్తున్నాడు. సో ఆ తేడా గుర్తించకుండా చేయాలంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? రెండవది, మనకు ప్రొడక్టివిటీ అంటే నెంబర్ ఆఫ్ అవర్సేనా? ప్రొడక్టివిటీని క్వాంటిటేటివ్ టర్మ్స్ నెంబర్ ఆఫ్ అవర్స్, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యావు, ఎన్ని గంటలు ల్యాప్టాప్ ఆన్లో పెట్టావు, ఎన్ని జీమెయిల్స్ ఇచ్చావు, ఎన్ని వాట్సాప్లో మెసేజ్లు ఇచ్చావు, ఇదా ప్రొడక్టివిటీ అంటే? ప్రొడక్టివిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఉండాలి. నీకు 8 గంటలు పని చేస్తే ఒక గివెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ అయితే 12 అవర్స్ పని చేస్తే కూడా గివెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ అవుతుందా? మీకు ఇది క్షేత్రగణిత మెన్సురేషన్ కాదు కదా, ఇది దిస్ ఇస్ లైఫ్ కదా. మీకు అదెవరో ఒక సైంటిస్ట్ గురించి జోక్ ఉంది. 2 రాడ్స్ ఉన్నాయి, ఒక కార్డ్బోర్డ్ ఉంది, ఒక రాడ్ పోవటానికి ఒక హోల్ చేశారు. 2 రాడ్లు పోవటానికి ఎన్ని హోల్స్ కావాలి అంటే తెలియలేనోడు 2 హోల్స్ కావాలన్నాడట. తెలివి ఉన్నాడు ఏమంటాడు, ఒక్కో హోల్లోకి వెళ్ళి కూడా 2 పోతాయి కదా అంటాడు. సో ఇప్పుడు ఈ తేడా ఎట్లుందంటే 2 రాట్లకు 2 హోల్స్ కావాలన్నట్లుంది. ప్రొడక్టివిటీ అంటే ఇదా లెక్కలేయడం. ప్రొడక్టివిటీ అనేది హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ యువర్ డన్, అవుట్పుట్ కాదు, అవుట్కమ్ ముఖ్యం కదా. ఇప్పుడు ఈ నారాయణమూర్తి చెప్తున్నది అవుట్పుట్, మరి అవుట్కమ్తో సంబంధం లేదా? సో 8 గంటలు, ఇప్పుడు 996 అంటే ఏంటిది? 9 AM to 9 PM. సో 12 అవర్స్ పనిచేయాలి అంటే ఇంటికి వచ్చారు 10ంటికి రావాలి అంటే 9 అవర్స్ 9 AM to 9 PM ఫర్ 6 days. అంటే ఒక సండే ఒక్కరోజే హాలిడే ఉంటుంది అంటే 12 into 6 72 అవర్స్ పనిచేయాలని. ఆ సండే కూడా ఎల్ఎన్టీ వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఎల్ఎన్టీ చీఫ్ అన్నాడు కదా, సండే రోజు నీ భార్య ముఖం చూసుకుంటూ బోరు కొట్టదా, నీ భర్త ముఖం చూసుకుంటూ చూస్తే బోరు కొట్టదా అన్నాడు. ఆయనకు బోరు కొడుతుంది కావచ్చు, అందరికి ఎందుకు బోరు కొడుతుంది? సో ఆయనకి ఏమన్నా భార్యతో పంచాయతీ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఎల్ఎన్టీ చీఫ్కు భార్యకు పడదేమో, అందువల్ల ఆయన భార్యను చూస్తే బోరు కొడుతుంది కావచ్చు. అందరికి అట్లా కాదు కదా. నాకు నా భార్యను చూస్తే ఎక్కలేనిది స్ఫూర్తి రావచ్చు, ఉపశమనం. చాలామందికి భర్తలకు రోజంతా పనిచేసి వచ్చాక భార్యతో కూర్చొని ఒక ½ అవర్ కాఫీ తాగితే ఇట్ వర్క్స్ as a వెరీ బిగ్ రిలీఫ్. సో అది అర్థం కావాలి కదా. ఒక కూతురు వచ్చి నాన్న అనుకుంటూ ఒడిలోకి వస్తే ఇట్ గివ్స్ వెరీ బిగ్ రిలీఫ్ కదా. సో ఏమంటే నారాయణమూర్తి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు, మొదలు లైఫ్ ఉండాలి కదా అంటాడు. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో లైఫ్ ఉండడం ముఖ్యమే. అసలు లైఫ్నే చంపేసే రీతిలో వర్క్ ఉంటుందంటే ఎట్లా? అప్పుడు చూడండి, ఆ మేనేజర్కు ఆ ఉద్యోగికి ఉన్న కన్వర్జేషన్ రెడిట్లో పోస్ట్ చేశారు. ఏంటి ఆ కన్వర్జేషన్? భార్య డెలివరీకి, కొడుకు పుడుతున్నాడు, ఒక అద్భుతమైన అనుభూతి ఉండే సమయము. ఆ సమయంలో ఏ భార్యన కోరుకునేది, ఎందుకంటే పిల్లలకు జన్మ ఇవ్వడం, చైల్డ్ బర్త్ ఇది రీబర్త్, ఒక మహిళ జీవితంలో పునర్జన్మ. సో అట్లాంటి ఒక సంక్లిష్టమైన సమయంలో తన భర్త పక్కన ఉండడం అనేది ఎంత కీలకము. సో ఇక మేనేజర్కి ఏమర్థమవుతుంది అంటే యంత్రాలకు కావు కదా, మనుషులు బాట్లు రోబోట్లు కాదు, మిషన్లు కాదు. సో ఆ అనుభూతి మళ్ళీ జీవితంలో రాదు. నా కొడుకు పుట్టినప్పుడు మొదటి చైల్డ్
నా కూతురు రెండో చైల్డ్, నాకు కొడుకు పెట్టినప్పుడు కూతురు పెట్టినప్పుడు ఆ అనుభూతి పొందినవాడిగా చెప్తున్నాను. ఆ సమయంలో భార్య పక్కన భర్త ఉండాలి ఖచ్చితంగా, ప్రపంచం మునిగినా ఉండాలి. మీకు అమెరికా లాంటి దేశంలోనైతే హాస్పిటల్లో తండ్రిని షెట్టిడు అని చెప్పి బిడ్డను ఎత్తుకోమంటారు. ఎందుకంటే నీకు ఆ గుండెలకు తగలాలి అని, తగిలినప్పుడు నీకు ఆ అనుభూతి తెలుస్తుంది అని. సో ఈ అనుభూతి, మానవ సంబంధాలు లేని యాంత్రిక సంబంధాలతో జీవితాన్ని డబ్బుతోనే కొలిచేటువంటి సంస్కృతి, కార్పొరేట్ సంస్కృతి అద్దులు దాటిపోతున్నది కదా. భార్య డెలివరీకి ఉంటే మీ అమ్మ నాన్న చూసుకోరా, నువ్వు వెళ్ళకపోయినా డెలివరీ అవుతారు కదా, నువ్వు హాస్పిటల్ నుంచి పనిచేయచ్చు కదా అంటే భార్య భయంకరమైన లేబర్ పెయిన్స్ అనుభవిస్తూ ల్యాప్టాప్లో కొట్టుకోవాలన్నా? ఏం అరాచకత్వం ఇది. ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం ఇంకోటి జరిగింది. అంకుల్ చనిపోయాడు, వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడు. నన్ను మా పెద్దనాన్నే పెంచాడు, ఆయన చేతుల మీద పెరిగాను, ఆయన నాకు తండ్రి తర్వాత తండ్రి అంతేవాడు, నాకు 2 రోజులు లీవ్ ఇవ్వండి అంటే మీటింగ్ అటెండ్ అయిపో అంటే ఇంట్లో కుటుంబంలో ఇంట్లో తన సొంత అంకుల్ చనిపోతే ఆ డెడ్ బాడీ ఉండగా ల్యాప్టాప్ పట్టుకొని మీటింగ్ అటెండ్ కమ్మట్టాడు. ఇంకా నయం చనిపోయిన అటెండ్ కమ్మని చెప్పలే. సో ఏమరాచకత్వం ఇది. సో దీని ప్రొడక్టివిటీ అని చెప్పి, దీనివల్ల ఎకానమిక్ గ్రోత్ వస్తుందని చెప్పి ఒక థియరీ చెప్పడంలో అర్థం ఉందా? అంటే జీవితం అనేది కేవలం డబ్బే కాదు, డబ్బు జీవితానికి అవసరము, జీవితానికి డబ్బు అవసరం, కానీ డబ్బు కొరకు జీవించము. అందువల్ల మానవ సంబంధాలు ఎస్, ప్రొడక్టివిటీ పెరగాల్సిందే, స్కిల్ పెరగాల్సిందే, క్వాలిటీ ఆఫ్ వర్క్ నైపుణ్యం పెరగాల్సిందే, ఎఫిషియన్సీ పెరగాల్సిందే. కానీ దట్ డజంట్ మీన్ జీవితాన్ని మనిషి సంపాదించే దేని కొరకు, మనిషి ఉద్యోగం చేసే దేని కొరకు, జీవించడానికి కదా. ఇక జీవితం లేనప్పుడు అవన్నీ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది కదా. కరెక్ట్. సో సాడ్లీ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఇప్పటికైనా టాక్సిసిటీ నుండి బయటికి రావాలని కోరు